మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శమంత కమని అన్నారు. శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం నందు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి ఉమెన్స్ యోగా ప్రీమియర్ లీగ్ పోటీలను జిల్లా యోగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ ముంతాజ్ బేగం, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, న్యూట్రిషన్ సునీతతో కలిసి ఆమె ప్రారంభించారు. మన స్టేడియం యోగా హాల్లో యోగా గురించి మహిళా బాలికలకందరికీ ఈ యోగాను ఎంత ముఖ్యమో దానిని గురించి ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. అందుకు అందరూ యోగా మాస్టర్లు మరి ఇక్కడికి వచ్చిన స్పాన్సర్లు అందరికీ నా శుభావి వందనాలు. మరి పిల్లలు చాలా చాలా బాగా చేశారు. అవినాష్ కూడా అవినాష్ మరి యోగా మన మహిళా కోచరు చాలా బాగా కష్టపడి నేర్పించారు. పిల్లలు కూడా దానికి అనుగుణంగా చాలా బాగా చేశారు. మరి ఇలాగే మన కర్నూలు జిల్లా పేరు నిలబెట్టాలి. మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన జాతీయ స్థాయిలో కూడా ఈ యోగాను మనము నేర్పించి వాళ్ళు నేర్చుకొని మన కర్నూలు జిల్లా పేరు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రేపు మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్లీ కర్నూలులో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా నా పేరు చాలా మందికి తెలుసు. కానీ ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ గా యోగా డేని సెలబ్రేట్ చేస్తున్నారు. సో అలాగా చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. విమెన్ అనేది అందరికి తను ఏమి అచీవ్ చేయలేదు అని చాలా మందికి ఉంటుంది. బట్ అలా కాదు, విమెన్ చాలా రంగాల్లో ముందరికి వెళ్తున్నారు, ఇంకా ముందరికి వెళ్ళాలి. దానికి మేల్ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సొసైటీలో చాలా మంది మేల్ తొక్కడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఉమెన్ కి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ ఉమెన్ ని చాలా గొప్పగా పొగుటారు. ఉమెన్ ని మాత్రమే కాదు, మెన్ ని కూడా పొగడాలి. కనిపించే ఫోటో ఫ్రేమ్ ఉమెన్ అయితే కనిపించకుండా వెనకల సపోర్ట్ ఉండే ఒక సపోర్టరే మెన్ అన్నమాట నా ఉద్దేశంలో. యా, సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అఫీషియల్ ఎంప్లాయీని అండ్ నేషనల్ యోగా రెఫరీ కూడాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి స్త్రీలకండి. నేను చెప్పేది ఒకటే అండి, స్త్రీకి భూదేవంత సహనం ఉంది, ఓర్పు ఉంది. నేను చెప్పేది ఏమంటే ప్రతి స్త్రీ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని రంగాలలో ముందున్నారండి, ఒక ఆరోగ్యం విషయంలో తప్ప. వాళ్ళు అన్ని రంగాలలో బిజీ అయిపోయి టైం లేదు అని అనుకుంటూ వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం లేదు. వాళ్ళ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది భవిష్యత్తు. వాళ్ళ కుటుంబం కూడా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మరొకసారి ప్రతి ఒక్కరికి, ప్రతి స్త్రీకి, ప్రతి ఉమెన్ కండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.